ఇందులో చిన్న లోపం ఉంది. మహిళలు ఉద్యోగాలు కాదు ఉపాధి పొందుతున్నారు వీళ్ళు. ఇక్కడ ఆంధ్రాలో ఉద్యోగాల పరంగా అయితే గనక మనకి హైదరాబాదు, బెంగళూరు అట్లాంటి చోట్ల ఎక్కువ ఉంటారు మహిళల ఉద్యోగాలు. మనకి ఇక్కడ ఉపాధి లైక్ షాపుల్లో గుమస్తాలు చేయడమా, లేకపోతే చిన్న చిన్న చేస్తుండమా, అదే ఉద్యోగం కింద చెప్తున్నారు వీళ్ళు. దాన్ని బేసిక్ కాన్సెప్ట్ అంటే ఫైనాన్షియల్ సోర్స్ పెరిగింది ఏదైనా. అంటే సమస్య ఏంటంటే నేను మొట్టమొదటి నుండి చెప్పుకొచ్చేది అదే. ప్రభుత్వాలు నీకు రూపాయి ఇవ్వడం అనేటటువంటి కాన్సెప్ట్ గురించి ఆలోచిస్తున్నావు తప్ప నీ ఖర్చుకి కారణమవుతున్నది ప్రభుత్వాలు, విధాన నిర్ణయాలు, బాధ్యత మరిచినటువంటి రాజకీయాలు, అవగాహన లేని ప్రజల వ్యవహార శైలి. విదేశాల్లో మనోళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో $5,000 వచ్చినాయి అంటే సెటిల్ అయ్యి బతకచ్చు. అక్కడ $10,000 అంటే గ్రేట్గా బతకచ్చు. మనోళ్ళు ఏం లెక్కేస్తారు, $5,000 అంటే ఇక్కడ $87 లెక్కన వేసుకుంటే 4 లక్షలు 5 లక్షలు వస్తుంది కాబట్టి అక్కడ దర్జాగా బతుకుతాడు అంటారు. వాడికి అక్కడ $5,000 కదా $5,000 అంటే, అక్కడ డాలర్ రూపాయి అంతే. $5,000 ఇక్కడ $5,000తో బతకగలమా? అక్కడ మనకి $10,000 వస్తే మనోడు ఏం లెక్కేస్తాడు, ఇక్కడ 88,70,000 రాడు హ్యాపీ అంటాడు. కానీ మన దగ్గర అక్కడ $10,000 వాళ్ళకి, అంతే కదా వాళ్ళకి. ఎందుకని కానీ అక్కడ సర్వైవ్ అవుతున్నాడు అంటే విద్య